జనసేనని సపోర్ట్ చేసిన పర్సన్ గా చెప్తున్నాను. ఇంకొక కీలకమైన విషయం అండి. పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీద అన్న మాట ఏంటంటే, కనీసం 10 మందిని కూడా పార్టీలో జాయిన్ చేయలేని వాడు అసలు నాయకుడే గాదు అని సభ్యత్వం గురించి మాడారు. అధికారంలో ఉంది ఇప్పుడు జనసేన పార్టీ. గతంలో జనసేన పార్టీ సభ్యత్వ రుసుము 500 ఉంటే ఇప్పుడు దాన్ని 400 చేశారు. అయినప్పటికీ గూడా ఈ సంవత్సరం కేవలం 14 లక్షల చిల్లర ఎంతో సభ్యత్వం అయింది. దీన్నే గొప్పగా చెప్పుకుంటున్నారు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, స్టేజ్ మీద నుంచొని ఒక 10 మందిని కూడా సభ్యత్వం చేయలేని ఏమి నాయకులు అవుతారు అన్నారు. అంటే నాయకుడు ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం సభ్యత్వం నమోదు చేసి ఆ డబ్బులు తెచ్చి ఇస్తుంటేనే నాయకుడా జనసేన దృష్టిలో? అంటే ఆయన ఒపీనియన్ ఏందంటే, "ఒరేయ్ బాబు మాకు డబ్బులేయండిరా" అని ఇండైరెక్ట్‌గా అడుగుతున్నారు. హ్మ్. ఎందుకంటే, ఈ గూగుల్ పే పెట్టుకొని ఎయండని మన ఎమ్మెల్సీ నాగబాబు గారు అడుగుతారు. హ్మ్. పవన్ కళ్యాణ్ గారేమో స్టేజ్ మీద నుంచి ఏం పెట్టి తీసుకుంటాం సార్ సభ్యతము? నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్‌ని. నా మొహాన ఊస్తున్నారు. అడిగే క్వెషన్‌కి సమాధానం లేదు మాకు. ఎందుకు 400 పెట్టి మీ సభ్యత్వం రెన్యువల్ చేసి మేము ఎందుకు తిట్టించుకోవాలి? దాని బదులు ఆ 400తో బిర్యానీ తిని సప్పుడుజేకి పనుకుంటాం సార్. మాకెందుకంట మీ రెన్యువల్ సంగతి. ఆ! నిజంగా ఇదే ఒపీనియన్. చెప్తున్నాను ఓకే. గదా! హుహుహు. జనసేనని సపోర్ట్ చేసిన పర్సన్‌గా చెప్తున్నాను. ఇదే ఒపీనియన్ ఉంది. ఇంక్లూడింగ్ నా దగ్గర నుంచి కూడా ఇదే నేను చాలా మంది జనసేన నాకు చాలా కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు జనసేనలో హ్మ్. ఉండేవాళ్ళు. వాళ్ళందరూ గూడా మేమందరం మాట్లాడుకున్నోటే. ఎవరన్నా ఏమన్నా పెడితే మేము కనీసం కౌంటర్ చేయడానికి కూడా మా దగ్గర సౌండ్ లేదు. ఆన్సర్ సంగతి తర్వాత. కౌంటర్ హ్మ్. చేయడానికి సౌండ్ లేని పరిస్థితిలో ఉండిపోయినప్పుడు ఇంక సభ్యత్వాలు ఏడికెళ్ళొస్తాయి. ఆడికి సంతోషించమనండి. పిచ్చోళ్ళెవరో అభిమానంతో సినిమా పిచ్చితో ఆడికొచ్చి జేసినారు. అది గూడా ఉండదు. ఓకే. ఈసారి నెక్స్ట్ హ్మ్. ఎలక్షన్‌కి అది గూడా ఉండదు. హ్మ్. ఇట్లనే హ్మ్. హ్మ్. జేస్తే. రైట్. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టాలని జూస్తే ఆంధ్ర ప్రజలేమి తెలివిలేనోళ్ళు గాదు. చానా తెలివైనవంతులు. మేమెప్పుడు సమాధానం అప్పుడు ఖచ్చితంగా సమాధానం జెప్తాం. నిన్న రైట్. ఓవరాల్‌గా పవన్ కళ్యాణ్ గారి సభ హ్మ్. మొత్తం ఇట్స్ ఎ ఫ్లాప్ షో ఫర్ మీ. ఎందుకంటే ఓకే. అక్కడ అయితే, జనాలు అయితే పెద్ద ఈ సభలో మీరు మొత్తం పవన్ కళ్యాణ్ స్పీచ్ మొత్తం గమనిస్తే, ఆయనలో ఒక తెలియని ఆందోళన ఏంటో ఒక ఫ్రస్ట్రేషన్‌లో కనిపించాడు. ఆ ఫ్రస్ట్రేషన్ అంటే విజయ్ గెలుపుని తట్టుకోలేకపోతున్నాడా? లేకపోతే ఈ మధ్య కూటమిలో ఈయనని పక్కన పెట్టేశారు. ఈయన పెద్దగా పట్టించుకోవట్లేదు. అందుకే మొన్న కొన్ని రోజులు ఇంట్లో ఉన్నారని కొన్ని వార్తలు కూడా వినపడినాయి గదా! ఆ ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారా? లేకపోతే పార్టీకి అధికారం తగ్గిపోతుందని ఉన్నారా? లేకపోతే జనాల్లో జనసేన మైలేజ్ తగ్గిపోతుందని వీటిలో ఏది ప్రధానంగా పవన్ కళ్యాణ్‌ని బాగా ఇరిటేట్ చేస్తుందంటారు మీరు? పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ థింగ్ ఆయనకి హెల్త్ ఇష్యూ ఉందన్నారు. ఆ హెల్త్ ఇష్యూ స్ట్రెస్ వల్లే వచ్చిందని నేను అనుకుంటాను. ఆ స్ట్రెస్‌కి కారణము వాళ్ళు సరిగా జనాల కోసం పని చేయకపోవడం. సెకండ్ వాళ్ళ సొంత కార్యకర్తల్ని కొట్టించడం. సొంత కార్యకర్తలకి వాళ్ళకి వాళ్ళే బలం చేకూర్చలేకపోవడము. కష్టపడేవాడికి న్యాయం చేయలేకపోవడం. ఇలా ఈ నియోజకవర్గాలుగా తీసుకుంటే జనసేనలో నిజంగా కష్టపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారండి. చదువుకున్న పిల్లలు లేకపోతే ఐటీ ఇండస్ట్రీలో స్పెసిఫిక్‌గా జాబ్ జేసేవాళ్ళు. ఇలాంటి వాళ్ళు చాలా మంది జనసేన పార్టీకొచ్చి పార్టీ కోసం పనిజేశారు. వాళ్ళని మీరు పక్కన బెట్టారు. పక్కన బెట్టడం సంగతి తర్వాత. పక్కనోళ్ళు జెండాలేపిచ్చి ఆ జెండా కర్రలతోనే కొడుతున్నారు ఈళ్ళని. కొడుతుంటే వాళ్ళేం జేస్తారు? అదొక హ్మ్. స్ట్రెస్ బావుంది. అండ్ ఇంకోటేందంటే పుండు మీద కారం జల్లినట్టు ఆ విజయ్ ఫస్ట్ టైమే గెలిచినాడు. మేము ఎన్ని సార్లు గెలిచినా ఎన్ని దగ్గరలో గెలవలే. ఇంకోటి నేను 2 హ్మ్. దగ్గర నిలబడితే 2 దగ్గరలో ఓడిపోయాను. హ్మ్. ఆ విజయ్ ఏమో 2 దగ్గర నిలబడితే 2 నిలబడ్డాడు. కాబట్టి ఇవన్నీ కూడా తోలుచుకుంటే అసలు నేను ఏం సమాధానం చెప్పాలి? ఎవరన్నా చెప్తే ఓకే. ఒక స్క్రిప్ట్ రాయించుకుపోయి ఒక సభ పెట్టి అనేద్దాం అనుకున్నాడు. వర్కౌట్ అవ్వలేదు నిన్న. వర్కౌట్ ఓకే. అసలుకే అవ్వలేదు. హ్మ్. విజయ్ హ్మ్. గారి హ్మ్. విషయంలో విజయ్ గారు గెలవడానికి కేవలం ఆయన చేసిన కృషి, ఆయన ప్రజల కోసం ప్రజల పక్షాన నిలబడ్డం. పవన్ కళ్యాణ్ గారు గూడా ఇప్పటికైనా డ్యామేజ్ కంట్రోల్ కిందనో, ఫ్యూచర్ పాలిటిక్స్ గురించైనా ఆలోచించి ప్రజల కోసం పనిజేయండి. పవర్ కోసం పని చేయొద్దు. కడుపు నిండినోడి కోసం అసలకే పని చేయొద్దు సార్. కడుపు రైట్. నిండినోడిదేముంది వాడికి ఆకలి విలువేం తెలుసు. హ్మ్. కాబట్టి హ్మ్. మీరు హ్మ్. ప్రజల పక్షాన మీరు ఏదైతే జనసేన ఓపెనింగ్ స్టేట్మెంట్ ఇచ్చారో, కులాలకు అతీతంగా జనాల హ్మ్. పక్షాన ప్రశ్నిస్తామని మీ మెయిన్ ఏవైతే ఇచ్చారో అవి గనక మీరు పాటిస్తే ఆ స్ట్రెస్ ఉండదు. నిన్న మొత్తంలో నాకు కనిపించింది ఆయన మనసులో అంతర్గత వేదన, లేకపోతే ఆయన హ్మ్. బాధ, ఎట్లా హ్మ్. చెప్పుకోవాలో తెలియదు. ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. ఎవరు ఆదరిస్తారో తెలియదు. చెప్పుకోలేని ఒక బాధతో ఆయన బాధపడుతున్నట్టు నాకు చాలా అనిపిచ్చింది. అందుకే నేను చాలా బాధపడ్డానండి. ఆ స్పీచ్ చూసినంత సేపు ఆనందం కంటే బాధే ఎక్కువుంది నాకు. ఏంది మా అయ్యో! అన్న ఇట్లా మాట్లాడుతున్నాడు అని జెప్పి. నిన్న ఓకే. ఓవరాల్ స్పీచ్‌లో చాలా చాలా బాధపడ్డారండి పవన్ కళ్యాణ్ గారు. ఆయన అదే అంటున్నారు. మీరేమో నన్ను విజయ్‌తో కంపేర్ చేస్తున్నారు. 2019లో నేను ఒంటరిగా నిలబడితే ఏం చేశారు మీరు అని మిమ్మల్నే అడుగుతున్నాడాయన. మీ తప్పు అరే! వల్లే ఒక మేము మాట 2019లో చెప్తున్నానండి. మమ్మల్ని అడుగుతున్నారు అంటున్నారు గాబట్టి, మేము పవన్ కళ్యాణ్ అంటే పవర్ స్టార్ దగ్గర నుంచి మేము ఎక్స్‌పెక్ట్ చేసిందేందంటే, ఒకసారి పోటీ చేసావు ఓడిపోయావు. రెండోసారి పోటీ చేసావు ఓడిపోయావు. వందోసారి పోటీ చేసావు. పర్లేదు.
ఎంతో కొంత గెలుస్తావు. మహా అయితే ఒంటరిగా పోటీ చేస్తే మహా అయితే ఏమైతే గెలవకపోతే చచ్చిపోతామేమో. అలా హ్మ్. చచ్చిపోవడమే బెటర్. ఇట్లా అవమానాలు పడి, ఇట్లా అనిపించుకునే బదులు అదే బెటర్ అన్నది నా ఒపీనియన్. మా ఓకే. మోటల్ని అడిగితే మా ఒపీనియన్ ఇదే. మేము పవర్ హ్మ్. స్టార్ అని చూసినప్పుడు నువ్వు మా పవర్ మొత్తం తీసి గాలి తీసేసి పక్కకు కూర్చోబెడితే ఎట్లండి? హ్మ్. వి ఓకే. ఎక్స్పెక్ట్ వి ఎక్స్పెక్ట్ పవర్‌ఫుల్ రిప్లైస్, పవర్‌ఫుల్ స్టాండ్ ఫర్ పీపుల్ ఫ్రమ్ పవర్ స్టార్. ఓకే. ఆయన హ్మ్. పవర్ కట్ పాలిటిక్స్ చేస్తే ఎట్లా? అయితే అంటే ఇప్పుడు ఈ స్పీచ్ మొత్తం అయిపోయిన తర్వాత అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ నేను హ్మ్. ఒంటరిగా నిలబడతాను, టీడీపీ నుంచి వచ్చి బయటకొచ్చేస్తాను, మళ్ళీ పోరాడదాం, నిలబడదాం అంటే ప్రజలు మీలాంటి వాళ్ళు గావచ్చు, ఫ్యాన్స్ గావచ్చు, ఆ కులం వాళ్ళు గావచ్చు, మరోసారి నమ్మే అవకాశం ఉండొచ్చా పవన్ కళ్యాణ్‌కి? నమ్మకం అనేది సంపాదించుకోవాలండి ఫస్ట్. ఎందుకంటే ఒకసారి నమ్మి మోసపోయాం గాబట్టి, పక్కకొచ్చి పని జేసి, నిజాయితీ నిరూపించుకుంటే ఖచ్చితంగా ఆదరిస్తాం. హ్మ్. దాంట్లో డౌటే లేదు. కానీ రైట్. హ్మ్. ఖచ్చితంగా మీరీసారి మిమ్మల్ని మీరు గెలవక ముందే ప్రూవ్ చేసుకోవాలి. ఒక్కసారి ఓటేయండి, ఎళ్లి చూపిస్తానన్నాం. ఓటేసాం. హ్మ్. ఏం చూపిస్తున్నారు? మాదాపూర్‌లో ఇల్లు చూపిస్తున్నారా మాకు? ఏం హ్మ్. చూపిస్తున్నారండి? అట్లే ఉంటది. కాబట్టి ఖచ్చితంగా మార్పు అనేది వచ్చి, మారి ప్రజల తత్వాన ప్రజల సైడ్ తీసుకొని పనిచేస్తే ఖచ్చితంగా ఆదరిస్తాం. అది అంటే ఆయన ఇంకో మాట దూర గూడా అన్నారు. ప్రణాళిక. ఓకే. ఓకే. హ్మ్. ఇంకో మాట గూడా అన్నారు. 11 సీట్లొచ్చిన వైసీపీ గూడా నా గురించి మాట్లాడేదా? ఆళ్ళకి గూడా అంతుందా? వాళ్ళ గురించి అసలు నేను పెద్దగా మాట్లాడను. వాళ్ళు గూడా నన్ను ట్రోల్ చేసేవాళ్ళా? అసలు వాళ్ళెంత అన్నట్లు మాడారు పవన్ కళ్యాణ్ గారు. 0 సీట్లొచ్చినోళ్ళ గురించి మాట్లాడుకునే అవసరం మాకు గూడా ఏముందండి? హ్మ్. అన అసలు సొంత ఎమ్మెల్యే టికెట్ గెలవలేనోళ్ళు ఈరోజు విమర్శించే స్థాయికి ఎదిగినప్పుడు, ఆ హ్మ్. విమ హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే. ఆయన ఆయన స్టేట్‌మెంట్‌ని నేను యాక్సెప్ట్ జేస్తా. 11 సీట్లొచ్చి మళ్ళీ ఎందుకు పట్టించుకుంటున్నావు? అంత పెద్ద డయాస్ మీద మా పేర్లు ఎందుకు తీస్తున్నావు? నోరు హ్మ్. తెరిస్తే జగన్మోహన్ రెడ్డి పవర్‌లోకొస్తే, వస్తే ఎందుకయ్యా నీకు ఆయన పేరు? 11 సీట్లు ఆయనే గదా! పులివెందుల హ్మ్. ఎమ్మెల్యేనే గదా! ఎందుకంత భయపడుతున్నావు? హ్మ్. ఆయన కెపాసిటీ ఏంటో, క్యాలిబర్ ఏంటో రాష్ట్రం మొత్తం జూసింది. ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు చూసారు గాబట్టే, ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. ఒక్క సభ చేయమనండి. జగన్మోహన్ రెడ్డి అనే ఒక పేరు తీయకుండా ఒక స్పీచ్ పెట్టమనండి ఎళ్ళని. ఓకే. ప్రెస్ నోట్ పెట్టమనండి. లేకపోతే సభ ఉంది గదా! మన హ్మ్. సభలో హ్మ్. మాట్లాడమనండి. హ్మ్. అది చేత గాదు గానీ, సినిమా స్క్రిప్ట్‌లు, డైలాగులు లెక్క 11 సీట్లంటే, ఆ 11 సీట్లు ఆ సీట్లకి సమాధానం చెప్పలే. ఈళ్ళు 11 మందున్నారు గానీ, 11,000 మంది గొంతులాగిస్తున్నారని మాట్లాడినారు. ఆ హ్మ్. రోజేమైంది? అదే 11 సీట్లే పట్టించుకోకుండా ఉండొచ్చు గదా! అవును. నిజం, నిజాయితీ అనేది అంతే గట్టిగా ఉంటది. వాళ్ళు ట్రోల్ చేయలేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. 11 వీడియోలు ట్రోల్ గాలేదు. హ్మ్. 11,00,000 వీడియోలు జనాలు మాట్లాడారు. చాలా హ్మ్. మంది మీరు దీని నుంచి తెలుసుకోవాల్సింది పవన్ కళ్యాణ్ గారు. నా రిక్వెస్ట్ ఏందంటే, మిమ్మల్ని ఎవ్వరు ట్రోల్ చేయాలనుకోలేదు. మేమందరమే మీరంత పవర్‌ఫుల్‌గా అవ్వాలనుకున్నాం. కాబట్టి సార్ ఎగ్జాంపుల్ సెట్ చేశారు. ఆ బెంచ్ మార్క్‌ని రీచ్ అవుదామని అడుగుతున్నాం అంతే. మీరు ఓకే. ఏమంటే హ్మ్. కన్‌స్ట్రేటివ్‌గా మేము ఒకటి చెప్తున్నప్పుడు అది తీసుకోకుండా మీరు మొత్తం అఫెండ్ ఫీల్ అయిపోతే, ఆయన బేసిక్‌గా ఆయనకు ఇప్పటి నుంచే పట్టుకుంది ఓటమి భయం. ఆ ఓటమి భయాన్ని ఎట్లా ఓవర్‌కమ్ అవ్వాలన్నది అర్థం కావట్లేదు.